ఇదే కనుక సరిగ్గా చెప్పాలంటే ఇది అమలు చేయాలంటే బీసీఈ తీసేయాలి. అప్పుడు ముస్లింస్ ఊరుకుంటారు. మరి అది వీళ్ళు సెంటిమెంటల్ కొట్టాలంటే అది వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో అయితే కనుక రాజశేఖర రెడ్డి పెట్టింది ముస్లిం ఓట్లు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 30-40 నియోజకవర్గాల్లో ప్రభావవంతమైన పాత్ర ఉంది కాబట్టి పెట్టాడు ఆయన. కానీ అక్కడ ఏమైనా కాంగ్రెస్ పార్టీ గెలిచింది? ఇప్పుడు పాత బస్తీలో ఏమైనా కాంగ్రెస్ గెలిచిందా? రిజర్వేషన్లు ఇచ్చారని లేదు. కానీ 20% ముస్లింలు ఉన్న ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అలాంటి కాన్సెప్ట్తో పెట్టుకొచ్చారు. విభజిత రాష్ట్రంలో ముస్లింల సంఖ్య తక్కువ, తెలంగాణలో ముస్లింలు ఎక్కువ, ఆంధ్రాలో ముస్లింల సంఖ్య తక్కువ. ఇప్పుడు కూడా ఉన్నటువంటి టోటల్గా ఒక 10 నియోజకవర్గాలలో ప్రభావం ఉంటుంది అనమాట. దాంట్లో కూడా డైరెక్ట్ ప్యూర్లీ లైక్ పాత బస్తీలాగా ఎక్కడా లేవు. కాబట్టి ఇంకోటి వీళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు. సరిగ్గా ఇది అమలు అవ్వాలంటే బీసీఈ తీసేసేయాలి. తీస్తే వాళ్ళ నుంచి మైనార్టీ నుంచి ఇబ్బంది అవుతుంది. అది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారని చూడాలి. 50% దాటి పెట్టారంటే గనక మోసం చేయటం. అంటే అప్పుడు ఎట్లాగూ క్యాన్సిల్ చేస్తారు, ఎలక్షన్ క్యాన్సిల్, లేదంటే గనక ఇది రేపు ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీ సెషన్స్ లోని బిల్లు తెస్తారు. అవును, అదేంటో తేలిపోతుంది. అది బీసీ రక్షణ చట్టం కదా, దీనికోసం కూడా బిల్లు పెట్టాలి. అవును, పెంచితే బిల్లు పెట్టాలి, పెంచాలనుకుంటే పెడతారా ఇప్పుడు చూడాలి మరి. సార్ ఇక్కడ ఇంకో విషయం, ఒకవేళ 3 పార్టీలు వీళ్ళు అనుకున్నారట 3 పార్టీలు కలిపి 34% అలా ఇచ్చేద్దామని. ఇప్పుడు జనసేన ఒప్పుకుంటుందా దానికి? ఇప్పుడు జనసేనలో కాపు సామాజిక వర్గం వాళ్ళకి అక్కడ ఎక్కువ ఉంటది ఖచ్చితంగా, అందులో బీసీలకి అంటే అదొక ఇబ్బంది అవుతుంది.